ప్రతి గొప్ప వృక్షానికి కనిపించని వేర్లుంటాయి. ప్రతి విజయానికి వినిపించని కథ ఉంటుంది. ప్రతి కుటుంబానికి కాలం కూడా చెరపలేని ఒక చరిత్ర ఉంటుంది. ఈ రోజు మనం చూడబోతున్నది 50 సంవత్సరాల దాంపత్యం కాదు, 3 తరాలు రాసుకున్న ఒక అద్భుతమైన జీవన కావ్యం. కట్ చేస్తే పెంచలపాడు సమీపంలోని చాబాల గ్రామం ఒక సాధారణ కుటుంబం. ఎన్నో ఆశలతో, కోటి కోరికలతో గుంటకల్ అనే అభివృద్ధి నగరంలో అడుగుపెట్టింది. ఆ కుటుంబ పెద్దలు శ్రీ చెల్లూరి అరుణాచలం గారు, ఆదిలక్ష్మి గారు. అక్కడితో ఆగిపోలేదు. షుగర్ క్యాండీ, పెప్పర్మెంట్, బిస్కెట్లు అప్పటి కాలంలోనే చిన్న పరిశ్రమలు స్థాపించే వ్యాపారానికి బలమైన పునాది వేశారు. ఆ పునాదే ఈరోజు ఒక మహావృక్షంగా ఎదిగింది. అరుణాచలం గారి 2వ సంతానం చెల్లూరి నరసింహులు గారు ఒక వ్యాపారవేత్త మాత్రమే కాదు, ఒక విజనరీ. ఒక సాధారణ విద్యార్థిగా గుంటకల్ మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో, తరువాత తిరుపతి ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో, ఎస్కేపీ డిగ్రీ కాలేజీలో 2వ బ్యాచ్ విద్యార్థిగా తన విద్యను పూర్తి చేశారు. తన చదువు పూర్తవగానే తండ్రి భుజానికి భుజం కలిపి వ్యాపార బాధ్యతలను స్వీకరించారు. షుగర్, ఆయిల్, హోల్సేల్ వ్యాపారాలు అక్కడితో ఆగలేదు. చెల్లూరి నరసింహులు గారి జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. అదే వివాహం. 1976 సంవత్సరం ఆయన జీవితంలోకి అడుగుపెట్టిన శ్రీమతి కృష్ణకుమారి గారు చెక్కా నారాయణ శెట్టి వెంకట సుబ్బమ్మ గారి చిన్న కుమార్తె. సత్యసాయి విద్యా సంస్థల్లో నేర్చుకున్న విలువలే ఆమె వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి. మాటల్లో మర్యాద, ముఖంలో చిరునవ్వు, మనసులో సేవ. ఇదే కృష్ణకుమారి గారి పరిచయం. అలా వివాహం జరగడం. 1978లో సుధీర్ కుమార్, 1980లో బద్రీనాథ్, 82లో ప్రమోద్. 3 కుమారులు, 3 కొడుకులు. కుటుంబానికి బలమైన 3 స్తంభాలుగా ఎదిగారు. కాలంతో పాటు ఆలోచనలు కూడా పెరిగాయి. గుంటకల్ ఇండస్ట్రియల్ ఏరియాలో సాల్వెంట్ ప్లాంట్, సోప్ ఇండస్ట్రీకి అవసరమైన ఆయిల్ తయారీ, పెద్ద ఆయిల్ మిల్. విజయం, వైఫల్యం, ఫైర్ యాక్సిడెంట్, ఎన్ని పరీక్షలు వచ్చినా వెనక్కి తగ్గలేదు. ప్రతి సమస్యను కొత్త అవకాశంగా మార్చుకున్నారు. వాటిల్లో ఒక అవకాశం వాసవి థియేటర్. 1990 సంవత్సరంలో గుంటకల్ సినీ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం వాసవి థియేటర్. అమ్మవారి ఆశీస్సులతో ప్రారంభమైన ఈ థియేటర్ సినిమా అభిమానులకు ఒక ఆలయంగా మారింది. బాలకృష్ణ సినిమా అంటే ఒక సెంటిమెంట్. 100 రోజుల విజయాలకు సాక్ష్యంగా నిలిచిన థియేటర్. మగధీర లాంటి చిత్రాలు కూడా 100 రోజుల సంబరాలు జరుపుకున్నాయి. బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ వంటి హీరోలు ఈ వేదికను సందర్శించడం ఆ రోజుల్లో గుంతకల్కే గర్వకారణం. అలా థియేటర్ బిజినెస్లో పెరిగిన పరిచయాలు, ఫిలిం ఫైనాన్స్, డిస్ట్రిబ్యూషన్. వాసవి థియేటర్తో పాటు ఫిలిం ఫైనాన్స్, ఫిలిం డిస్ట్రిబ్యూషన్, ఫిలిం ఛాంబర్ సభ్యత్వం. ఎగ్జిబిటర్గా సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు. 2వ వెర్టికల్. 1990లో అనంతపురం జిల్లాలోనే మొట్టమొదటి లిఫ్ట్ సౌకర్యం కలిగిన లేపాక్షి లాడ్జ్. గుంతకల్కు వచ్చే వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, సినిమా డిస్ట్రిబ్యూషన్ వ్యాపారవేత్తల అతిథులందరికీ ఆతిథ్యానికి చిరునామా. ఒక చిన్న మొక్కగా పెరిగి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో వ్యాపారాలను చేసి తమ కుటుంబానికి ఒక గొప్ప స్థానాన్ని అందించిన తండ్రి పేరు చిరస్థాయిగా నిలవాలని అరుణాచలం కాంప్లెక్స్ అదే వారసత్వాన్ని 3వ తరం మరింత ముందుకు తీసుకెళ్తోంది. ఇకపోతే 3 కుమారులు. పెద్ద కుమారుడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. 2వ కుమారుడు విదేశాల్లో అనుభవాన్ని సంపాదించి పాలీ హౌస్లో పెంచుతున్న డెకరేటివ్ ఫ్లవర్స్ బిజినెస్. ఇక 3వ కుమారుడు అరుణాచలం జ్యువెలర్స్ రూపకర్త. బంగారం, వెండి, వజ్రాలు, ప్లాటినం ఇలా నాణ్యతకు చిరునామాగా అరుణాచలం జ్యువెలర్స్ని తీర్చిదిద్దారు. కృష్ణకుమారి గారు చెల్లూరి నరసింహులు గారిని వివాహం చేసుకున్న కొంతకాలానికి తన అత్తగారిని కోల్పోవడం ఆ క్షణం ఆమె జీవితంలో అత్యంత బాధాకరమైన జ్ఞాపకం. కానీ అక్కడే ఆగిపోలేదు. పెద్ద కోడలిగా మొత్తం ఇంటి బాధ్యతను నవ్వుతూ స్వీకరించారు. కోడళ్లను కోడలుగా కాదు, కూతుళ్లుగా చూసుకున్నారు. అందుకే ఈ రోజు ఆమెకు అత్త అనే పిలుపు కన్నా అమ్మ అనే పిలుపే ఎక్కువ. చెల్లూరు నరసింహులు గారు లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా 16 అవార్డులు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, కస్తాపురం ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా, ఆర్యవైశ్య సంఘం కార్యదర్శిగా, రెడ్ క్రాస్ సభ్యుడిగా, కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి మరియు గుంతకల్ కన్యకా పరమేశ్వరి దేవస్థానాలకు చేయించిన కుంభాభిషేకాలు, వెండి కవచాలు, బంగారు కవచాలు, ధర్మసేవలో అనేక మైలురాళ్ళు. కృష్ణకుమారి గారు అమృతవర్షిణి అనాథాశ్రమానికి, సరస్వతి విద్యామందిరానికి గౌరవ సభ్యురాలిగా అనాథ పిల్లలను దత్తత తీసుకుని ఆ పిల్లలకు విద్య నేర్పిస్తూ వృద్ధాశ్రమంలో 8 పడకల గదిని నిర్మించటం, లెక్కకు మించి సేవా కార్యక్రమాలు ఆమెకు కార్యక్రమం కాదు, జీవన విధానం. విజయం అందరికీ వరిస్తుంది, కానీ స్నేహితులను జీవితాంతం నిలబెట్టుకోవడం అది కొద్ది మందికే సాధ్యం. చెల్లూరు నరసింహులు గారి స్నేహితులందరూ కలిసి లాఫింగ్ క్లబ్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు నవ్వులు, ఆనందాలు, జోకులు. వయసు పెరగొచ్చు, మనసు మాత్రం చిన్నదిగానే ఉండాలి అనే సందేశంతో జీవితాన్ని ఆస్వాదిస్తున్న నరసింహులు గారు తన జీవితాన్ని ఒక చిన్న పిల్లాడిలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒక జ్ఞాపకం అంటే ఎలా ఉంటుందంటే 50 సంవత్సరాల క్రితం కొత్తగా పెళ్ళైన దంపతుల కోసం ఆ ఇంట్లోకి వచ్చిన ఒక డైనింగ్ టేబుల్.
ఈ రోజు కూడా అదే ఇంట్లో అదే బలంతో అదే ప్రేమతో 3 తరాలను ఒకే చోట కూర్చోబెట్టి భోజనం పెట్టిస్తోంది. చెక్కు చెదరని ఆ డైనింగ్ టేబుల్ లాగే ఈ దాంపత్యం కూడా 50 సంవత్సరాల తర్వాత ఇంకా కొత్తగానే కనిపిస్తోంది. అది కేవలం ఫర్నిచర్ కాదు, ఒక కుటుంబ చరిత్రకు నిశ్శబ్ద సాక్ష్యం. సంపాదించిన సంపద కాలంతో తరిగిపోవచ్చు, కానీ సంపాదించిన మనుషులు చేసిన సేవ, పంచిన ప్రేమ, నిలబెట్టిన విలువలు ఎప్పటికీ తగ్గవు. చెల్లూరి నరసింహులు గారు, శ్రీమతి కృష్ణకుమారి గారు, మీ 50 సంవత్సరాల స్వర్ణ దాంపత్యం ఒక కుటుంబానికి మాత్రమే కాదు, తరతరాలకు ఒక జీవన పాఠం. 50 సంవత్సరాలు చెప్పడానికి 2 మాటలు, జీవించడానికి అర్ధ శతాబ్దం. 50 సంవత్సరాలు కలిసి నడవడం అంటే ప్రతిరోజు ఒక కొత్త నిర్ణయం తీసుకోవడం. ఈ రోజు మనం కలిసి నవ్వుకుందాం అనే నిర్ణయం. ఉదయం ఒకరికంటే ముందుగా ఇద్దరి గురించి ఆలోచించడం. టీ తాగారా అనే చిన్న ప్రశ్నలో ప్రేమ దాగింది. ఇంట్లో పని ఎవరిది అని కాదు, ఇల్లు మనది అని భావించడం. భోజన సమయంలో ఒకే డైనింగ్ టేబుల్ చుట్టూ కుటుంబం అంతా కూర్చోవడం. అది కేవలం భోజనం కాదు, బంధాలను వడ్డించే సమయం. పిల్లల పెంపకం, ఆస్తులు ఇవ్వడం కాదు, విలువలు ఇవ్వడం. విజయాలు వచ్చినప్పుడు గర్వపడకుండా ఉండడం. కష్టాలు వచ్చినప్పుడు ఒకరినొకరు నిందించకుండా ఒకరికి మరొకరు అండగా నిలబడడం. ఇంటి తలుపులు అతిథుల కోసం తెరిచి ఉంచడం, మనస్సుని అవసరంలో ఉన్న వారి కోసం తెరిచి ఉంచడం. సంపాదన తమ కోసమే కాదు, సమాజం కోసం కూడా. అందుకే సేవ వారి జీవితంలో ఒక కార్యక్రమం కాదు, ఒక అలవాటు. దేవుడిని అడగడం కాదు, దేవుడిచ్చిన జీవితానికి కృతజ్ఞత చెప్పడం. ఇప్పుడు మనమందరం ఈ అందమైన జర్నీని చూసాం. 50 సంవత్సరాలు 2 మాటలే, కానీ మనం నేర్చుకున్నది ఏంటి? ప్రేమ రోజు చెప్పాల్సిన మాట కాదు, ప్రతిరోజు చూపించాల్సిన ప్రవర్తన. భార్యాభర్తలు ఒకరినొకరు గెలవకూడదు, కలిసి జీవితాన్ని గెలవాలి. పిల్లలకు డబ్బు కంటే మన కుటుంబం ఎలా జీవించిందో అదే పెద్ద వారసత్వం. సమాజం మనకేమిచ్చిందని కాదు, సమాజానికే మనం ఏదైనా తిరిగి ఇవ్వాలి అన్న ఒక చిన్న మైండ్ సెట్. ఇంకా విజయం ఒక మనిషిని పెద్దవాడిని చేస్తుంది, వినయం ఆ మనిషిని గొప్పవాడిని చేస్తుంది. వీరి ద్వారా మనం నేర్చుకోవాల్సింది ప్రతిరోజు ఒక చిన్న నవ్వు, ఒక చిన్న ధన్యవాదం, ఒక చిన్న క్షమాపణ, ఒక చిన్న ఆలింగనం ఒక పెద్ద సమస్యను రాకముందే ఆపేస్తాయి. ఇల్లు ఎంత పెద్దగా ఉందని కాదు, ఆ ఇంట్లో ఉండే ప్రేమ, ఆ ఇంటి విలువ. ఒక దాంపత్యం 50 సంవత్సరాలు నిలవాలంటే ప్రేమ ఒక్కటే సరిపోదు. గౌరవం కావాలి, నమ్మకం కావాలి, క్షమించే మనసు కావాలి, కలిసి ఎదగాలనే సంకల్పం కావాలి. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, చెల్లూరి నరసింహులు గారు, కృష్ణకుమారి గారిని అడిగినప్పుడు మేము 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని సెలబ్రేట్ చేసుకోవడం లేదు. 50 సంవత్సరాల పాటు ప్రేమను, కుటుంబాన్ని, స్నేహాన్ని, సేవను, విలువలను కాపాడుకుంటూ జీవించడం సాధ్యమే అని మీ ముందుకు ఒక చిన్న సాక్ష్యంగా నిలబడదామని వచ్చాం అని చెప్పినప్పుడు వారు నాకు చాలా గొప్పగా కనబడ్డారు. ఈరోజు ఈ వేదిక మీద ఉన్నది ఒక దంపతులు కాదు, ఒక విశ్వవిద్యాలయం. వారు జీవించిన ప్రతిరోజు ఒక పాఠం, వారి ప్రతి నిర్ణయం ఒక విలువ, వారి ప్రతి నవ్వు ఒక ఆశ, వారి 50 సంవత్సరాల ప్రయాణం తరతరాలకు ఒక జీవన పాఠం.